నమస్కారం మీరు చూస్తున్నారు HN9 టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వ విధానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ అంగన్వాడీ వర్కర్లకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని, అంగన్వాడీ భవనాల తాళాలు బద్దలు కొడితే వారు జగన్ ప్రభుత్వ పునాదులు పగలగొడతారని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కొత్తపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరాహార దీక్షా శిబిరానికి సత్యానందరావు తమ పార్టీ శ్రేణులతో కలిసి చేరుకుని మద్దతు తెలియజేశారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను జగన్ ప్రభుత్వం నెరవేర్చడం మానేసి ఆ చిరు ఉద్యోగులపై క్రూరత్వాన్ని చూపిస్తుందని మండిపడ్డారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలను కాకుండా వేరొకరితో విధులు నిర్వహించడం కోసం అంగన్వాడీ భవనాల తాళాలు పగలగొట్టడం చాలా దారుణమని, ఈ చర్యలు మానుకోకపోతే జగన్ ప్రభుత్వ పునాదులను అంగన్వాడీలే కూలగొట్టి కూకట వేళ్లతో పెకలిస్తారని సత్యానందరావు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ చేస్తున్నటువంటి ఈ నిరసన సమ్మె కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వం తక్షణం తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థ ఏర్పడిన తర్వాత వీరికి న్యాయం జరగలేదు. దశల వారీగా ఈనాటికి కూడా బాగా వెనకబడి ఉన్నారు. ఇతర ఉద్యోగులతో పోల్చుకుంటే వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కానీ, కనీస వేతనం అమలు చేయడం కానీ, గ్రాట్యుటీ అందించడం కానీ, లేదా వీరికి ప్రమోషన్స్ అందించడం కానీ, లేదా రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ, ఇలాంటి అనేక అంశాల్లో వీరికి న్యాయం జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ఆ ప్రభుత్వం వీరికి న్యాయమైన కొన్ని కోరికలు తీరుస్తూ ఉంటే, మరి ఆ ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, తక్షణం అంగన్వాడీ వారి యొక్క కోరికలు తీర్చాలి. ఆ కోరికలు తీర్చడానికి ముందుకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పైగా వీళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉంటారు. వీళ్ళ పిలిచి మాట్లాడి పరిష్కరించవలసింది పోయి అంగన్వాడీ భవనాలు తాళాలు పగలగొట్టి వాలంటీర్లను పెట్టి వీళ్ళ కాదని అవి రన్ చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఇది చాలా చిరుద్యోగుల మీద, మరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వీరి న్యాయమైన కోరికలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రాకపోతే అంగన్వాడీ బిల్డింగ్ తాళాలు పగలగొట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వారే రేపు నీ ప్రభుత్వ పునాదులు కదిల్చేపోతున్నారు, ఓడబెగబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నిరవధిక సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. దానికి పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందిస్తాం, మీకు అండగా ఉంటాం. మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాల్సిన మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా మరి ఏదో చిరుద్యోగుల మీద ఏదో బ్రహ్మాస్త్రం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ మీద దాడి చేయడం కాకుండా వారి చెప్పిన డిమాండ్ల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయడం కోసం ఈ చిన్న చిన్న పెద్ద ఉద్యోగితో లక్షలాది రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగితో పోల్చుకుంటే ఈ పెన్షన్స్, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటిలో చూసుకుంటే మీకు ఇచ్చేదేమి పెద్ద మొత్తం. ఈనాడు ఈ కాలమాన ప్రకారం అన్ని పెరిగిపోయాయి. సామాన్యుడు ఒక కూలి వ్యక్తి కూడా సంపాదించుకుంటే పోలి చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే కాదు. ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు, మీ న్యాయమైన కోరికలన్నీ తీర్చాలి, వాటిని సత్వరం పరిష్కారం చేయాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అంతవరకు మీరు చేసే ఏ కార్యక్రమాలను మీ భాగస్వాములతో మమ్మల్ని ఆహ్వానిస్తే మీకు అండగా వచ్చి మీకు ఏ సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ, ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తక్షణం అంగన్వాడీ వారి యొక్క న్యాయమైన కోరికలు అంగన్వాడీ వారి యొక్క న్యాయమైన కోరికలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ దిశగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కూడా మీ పోరాటం ముందుకు తీసుకెళ్ళండి, మీకు అండగా ఉంటాం. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను.